నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జన రక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. మార్గశిర శుద్ధ ఏకాదశి కలియుగ 3వ దత్తావతారమైన శ్రీ మాణిక్య ప్రభు స్వామి వారి సమాధి ప్రవేశం. ఆ సందర్భముగా వారి స్మరణ, వారి లీలలు కొన్ని స్మరించుకుందాం. భగవంతుని అనుగ్రహం పొందడానికి వివేకం కూడా అవసరం అని తెలిపే లీల ఒకటి శ్రీ మాణిక్య ప్రభు లీలా వైభవం నుంచి స్మరించుకుందాం. ఒకరోజు ఉదయం ప్రభు ముఖం కడుక్కుంటూ ఉండగా, మాణిక్య ప్రభు స్వామి ముఖం కడుక్కుంటూ ఉండగా ఒక అతను వచ్చి ఆ రోజు వినాయక చతుర్థి అని, తాను ఒక గణపతి విగ్రహాన్ని తీసుకొని వచ్చానని, దానిని ఈరోజే మాణిక్య నగరంలో స్థాపన చెయ్యాలని చెప్పి తాను తెచ్చిన విగ్రహాన్ని ప్రభు పాదాల చెంత ఉంచాడు. గణపతి తానంతట తానే వచ్చాడని, నౌబత్ ఖానా ఒకదాన్ని కూడా తెచ్చుకొని అతివైభవంగా ప్రతిష్ఠ జరుపబడినని ముందుగానే ప్రభు సూచించారు. అదేవిధంగా 1 గంట తర్వాత తూర్పు వైపు నుంచి నౌబత్ మోగింది. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. నౌబత్ ఖానా వాయించే కొందరు మనుషులు కళ్యాణ్ నగరం నుంచి వచ్చి ప్రభు సాన్నిధ్యంలో కొన్ని రోజులు ఉండి వెళ్ళాలని అనుకున్నారు. వారి రాకన తెలుపుటకు మాణిక్య నగర్ చేరగానే నౌబత్ ఖానాను వాయించారు. హనుమత్ దాదా వారు గణపతి ప్రతిష్టను అతి వైభవంగా జరిపించారు. అక్కల్కోట సంస్థానపు మంత్రి ప్రభు దర్శనార్థమై మాణిక్య నగర్ వచ్చారు. నౌబత్ ఖానాను చూసి దీనిని సంస్థానంలో శాశ్వతంగా ఉండే ఏర్పాటు చేయమని, దానికి అయ్యే ఖర్చు నెలకి 30 రూపాయలు అక్కల్కోట సంస్థానం నుంచి పంపించే ఏర్పాటు చేయగలనని చెప్పారు. ఆ మాటలు వినగానే ప్రభు ఇలా అన్నారు: డంకా ముల్లోకాల్లో మారుమోగుతూనే ఉంటుంది. అట్టి ఏర్పాటు ఏమీ అక్కరలేదు. అయినా మీ ఇష్టం, అలా చెయ్యదలుచుకుంటే అలాగే చెయ్యండి అని ప్రభు చెప్పారు. ఆ ఏర్పాటు 3 సంవత్సరములు మాత్రమే జరిగింది. తర్వాత సంస్థానానికి కొన్ని చిక్కులు వచ్చి ఆ ఏర్పాటు మానివేశారు. ప్రభువే నౌబత్ ఖానాకు శాశ్వతమైన ఏర్పాట్లు చేశారు. తర్వాత ఒకరోజు అక్కలకోట నుంచి ఒక అతను వచ్చి ప్రభువుకి ప్రసాదం ఇమ్మని అడిగాడు. కొంచెం సేపు ఆగమని, ప్రసాదం వచ్చిన తర్వాత తీసుకోమని ప్రభువు చెప్పారు. కొంచెం సేపు అయిన తర్వాత ఆ మనిషి ప్రసాదం తీసుకొని వెళ్ళమని ప్రభువు కబురు పంపారు. ఆ భక్తుడు భోజనం చేస్తున్నానని, తర్వాత వస్తున్నానని చెప్పి తర్వాత వచ్చి ప్రసాదం అడిగాడు. ప్రసాద సమయం దాటిపోయిందని, ఇవ్వడానికి వీలు లేదని ప్రభువు చెప్పారు. అతను ఎంత ప్రార్థించినా లాభం లేకపోయింది. సమయానికి తగిన ఆలోచన మనకు ఉండాలి, అప్పుడే వారి అనుగ్రహం కూడా ఉంటుందని తెలియజేశారు ప్రభు. దైవానుగ్రహాన్ని పొందడానికి వివేకం కూడా కావాలి. మరి ఇంకొక సంఘటన ఇది. మాణిక్య ప్రభు మహారాజు 8 గవ్వలు తీసుకొని ఒక స్త్రీకి 8 మంది సంతానాన్ని అనుగ్రహించిన లీల ఇది. అది ఇలా ఉంది. అప్పారావు అనే ఒక బ్రాహ్మణుడు నిజాం ప్రభుత్వ సైన్యానికి చెందిన ఒక అరబ్బుల కంపెనీలో అతను పనిచేస్తూ ఉండేవాడు. ఇతడు చాలా గొప్ప ధనవంతుడు. ఈయన భార్య పేరు భీమాబాయి. ఈమెకు సంతానం కలగలేదు. ఆమె అనేక నోములు, వ్రతాలు, ఉపవాసాలు చేస్తూ ఉండేది. ఎన్ని చేసినా లాభం లేకపోయింది. ఒకరోజు కళ్యాణ్ నగరంలో ప్రభువును గురించి, వారి అద్భుత లీలలను గురించి ఆమె విన్నది. ఆ మహానుభావుని దర్శించుకోవాలి అన్న కోరిక ఆమెకు కలిగింది. ఒకరోజు భర్త అనుమతితో ఒక పల్లకి నెక్కి హైదరాబాద్ నుంచి కళ్యాణ్ బయలుదేరింది. కళ్యాణ్ నగరం కొద్ది దూరంలో ఉందనగానే ఒక స్థలంలో కొందరు పిల్లలు పోట్లాడుకుంటున్నారు. కొంతమంది పిల్లలు కలిసి ఒక పిల్లవాడిని కొట్టడం చూసింది ఆమె. ఆ దృశ్యాన్ని చూసి భీమాబాయి తన వెంట ఉండే ఒక సిపాయితో పిల్లల పోట్లాటకు కారణం తెలుసుకొని తగువ తీర్చిరమ్మని చెప్పింది. అక్కడ దెబ్బలు తింటున్న బాలుడు సిపాయితో, మేము పిల్లలం. అక్కడ దెబ్బలు తింటున్న బాలుడు ఇలా అన్నాడు సిపాయితో: మేము పిల్లలం, మాలో మేము పోట్లాడుకుంటాం, మా విషయంలో నీవెందుకు జోక్యం చేసుకుంటామని అన్నాడు.
మళ్ళీ నిజంగా నీవు మాకు తగువ తీర్చాలనుకుంటే ఆ గవ్వలు నాకివ్వు, నేను గవ్వలు బాకీ పడ్డాను. ఆ పల్లకీలో ఉండే స్త్రీ నాకు 8 గవ్వలు ఇస్తే ఆమెకు 8 మంది పిల్లలు పుడతారు అని ఆ పిల్లవాడు చెప్పాడు. ఇవే మాటలు సిపాయి తన యజమానురాలతో చెప్పాడు. ఇదే మంచి శుభసూచకమని తలిచి ఆమె వెంటనే 8 గవ్వలు ఇవ్వడానికి ఇష్టపడింది. ఆమె గొప్పింటి స్త్రీ, అందువల్ల ఆమె గవ్వలకు బదులుగా రూపాయలే ఇస్తానని చెప్పింది. మాకు రూపాయలు అక్కరలేదు, గవ్వలే కావాలి అని అన్నాడు. గవ్వలు బాకీ పడ్డాను అని ఆ పిల్లవాడు చెప్పాడు. భీమాబాయికి ఎంత ప్రయత్నం చేసినా గవ్వలు దొరకలేదు. అడిగిన వెంటనే అలా ఇవ్వలేకపోయినందుకు ఆమె ఎంతో బాధపడుతూ ఉంది. ఇంతలో ఆమె పల్లకి మోసే బోయివాని మనీ పర్స్కి కొన్ని గవ్వలు అంటించి ఉండడం చూసింది. అతన్ని అడిగి ఆ గవ్వలు తీసుకొని ఆ పిల్లవానికి ఇచ్చింది. ఆ గవ్వలు తీసుకొని నీకు 8 మంది బిడ్డలు పుడతారని చెప్పాడు ఆ పిల్లవాడు. వెంటనే అక్కడ పిల్లలందరూ ఎంతో సంతోషంగా గంతులు వేస్తూ వెళ్ళిపోయారు. తాను గవ్వలిచ్చిన ఆ పిల్లవాడే మాణిక్య ప్రభు అని ఆ భీమాబాయికి తెలియదు. ఆమె ప్రయాణం సాగించి కళ్యాణ్ నగరంలో మనోహర్ నాయక్ ఇంటికి వెళ్ళేటప్పటికి రాత్రి అయ్యింది. ఆ రాత్రి మనోహర్ నాయక్ కుమారుడు ప్రభు ఇంటికి రాలేదు. ఎప్పుడు వస్తాడని ఆమె అక్కడ వారిని అందరినీ అడిగింది. మాకేమీ తెలియదు, అతను ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడని ఆ ఇంటి వారు చెప్పారు. ఆ పిల్లవాడిని దర్శించకుండా భోజనం కూడా చెయ్యడానికి ఇష్టపడలేదు ఆమె. మరుసటి రోజు బ్రాహ్మణ సమారాధనకు కూడా చేసింది ఆమె. అయినా పిల్లవాడు రాలేదు. 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత 3వ రోజు ఆ పిల్లవాడు హఠాత్తుగా ఇంటికి వచ్చి నాకు ఆకలిగా ఉందని చెప్పి తల్లిని ఏమైనా పెట్టమని అడిగారు. తల్లి పిల్లవానికి భోజనం పెట్టింది. అక్కడే ఉన్న భీమాబాయిని చూసి నీకు ఇదివరకే 8 మంది సంతానాన్ని ఇచ్చాను, తిరిగి మరలా నన్ను ఎందుకు బాధిస్తున్నావు అని వెళ్ళిపోయారు ప్రభు. భీమాబాయి తాను గవ్వలిచ్చిన పిల్లవాడే మాణిక్య ప్రభు అని గుర్తించి ఎంతో ఆనందభరితురాలైంది. ఆ గ్రామంలో ఇంకొక రోజు ఆనందంగా గడిపి హైదరాబాద్ వెళ్ళిపోయింది. భీమాబాయి తనకు ఎప్పుడు సంతానం కలిగినప్పుడు ప్రభు దర్శనానికి వచ్చేది. 5గురు సంతానం కలిగిన తర్వాత మాణిక్య ప్రభు దర్శనం చేసుకోవడానికి వచ్చి తనకింక సంతానం వద్దని, గర్భధారణ ప్రసవం కష్టంగా ఉందని ఆమె ప్రభువుతో మొరపెట్టుకుంది. నీ కోరిక న్యాయమైనది కాదు. అప్పుడు ప్రభు ఇలా అన్నారు, నీ కోరిక న్యాయమైనది కాదు, ఇంకొకసారి ఆలోచించుకోమని ప్రభువు చెప్పారు. అయినా ఆమె వినలేదు. తరువాత ఆమె భర్త చనిపోయాడు. ఆమె సంతానం 5 మందే. దైవం ఒకటి తలిస్తే మానవుడు ఒకటి తలుస్తాడు కదా. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ.